హే గాయ్స్, ఫైనల్లీ సోమవారం దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ఈ రోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము. మీరు కూడా తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు ఫుల్ గైడ్ లాగా ఉంటుంది. టికెట్స్ నుండి దర్శనం వరకు నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. గోవిందా గోవిందా. అందరికీ నమస్కారం, నేను మీ కిషోర్. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేను సామర్లకోట జంక్షన్లో ఉన్నాను. కాకినాడ నుంచి అరౌండ్ 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 PM అవుతుంది. నేను వెళ్ళబోయే ట్రైన్ 18521 తిరుమల ఎక్స్ప్రెస్. ఇది అరౌండ్ 5 to 5:30 PM మధ్యలో ప్లాట్ఫామ్ 3కి వస్తుంది. నేను తత్కాల్ ట్రై చేశాను, కానీ టికెట్స్ దొరకలేదు. సో ఫైనల్లీ జనరల్ టికెట్తో వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. మీరు జనరల్కి వెళ్ళాలనుకుంటే కౌంటర్ దగ్గర కానీ ఆటోమేటిక్ మిషన్స్ దగ్గర కానీ టికెట్స్ తీసుకోవచ్చు. ప్రైసెస్లో ఏమీ డిఫరెన్స్ ఉండదు. స్లీపర్ వచ్చేసి 355 రూపీస్, థర్డ్ ఏసీ వచ్చేసి 945 రూపీస్ పడుతుంది. అలాగే జనరల్ వచ్చేసి 210 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడు సామర్లకోట స్టేషన్ అండర్ డెవలప్మెంట్లో ఉంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా సామర్లకోట స్టేషన్ని డెవలప్ చేస్తున్నారు. ఈ ట్రిప్ నేను 4 డేస్కి ప్లాన్ చేశాను. రేపు నుంచి నా డే 1 స్టార్ట్ అవుతుంది. కానీ ఇది ప్లాన్ ప్రకారం జరుగుతుందా లేదా అనేది ముందు వీడియోస్లో చూద్దాం. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ మూమెంట్. ఇండియాలో వందే భారత్ ట్రైన్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ టైం దగ్గర నుంచి క్లోజ్గా చూస్తున్నా. ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి వెళ్తుంది. సామర్లకోటలో ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంది. రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే శ్రీ కుమార భీమేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఫైనల్లీ మన ట్రైన్ తిరుమల ఎక్స్ప్రెస్ వచ్చేసింది, కానీ కొంచెం లేట్ అయ్యింది. ఎక్స్పెక్టెడ్ టైం కన్నా 1 hour డిలేలో వచ్చింది. ఇప్పుడు టైం 5:50 PM అవుతుంది. ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 2 గంటలకి స్టార్ట్ అవుతుంది. టోటల్గా చాలా స్టాప్స్లో ఆగుతుంది. కొన్ని ఇంపార్టెంట్ స్టేషన్స్ వచ్చేసి అనకాపల్లి, తుని, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ జంక్షన్, తెనాలి జంక్షన్, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట జంక్షన్ మీదుగా తిరుపతికి మార్నింగ్ 4 o'clockకి రీచ్ అవుతుంది. నేను ఈ ట్రైన్ సెలెక్ట్ చేసుకోవడానికి 2 reasons ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి తిరుపతికి 11 గంటల్లో రీచ్ అవుతుంది. సెకండ్, నాకు దర్శనం టికెట్స్ లేవు. సో SSD టోకెన్స్ మీద డిపెండ్ అయ్యాను. రీసెంట్గా అబ్జర్వ్ చేసినప్పుడు SSD టోకెన్స్ మోస్ట్లీ మార్నింగ్ 8 to 9 మధ్యలో ఇస్తున్నారు. కాబట్టి 4కి రీచ్ అయితే నాకు ఈజీగా దొరుకుతాయని నేను ఈ ట్రైన్ సెలెక్ట్ చేసుకున్నాను. రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే విష్ణు నివాసం ఉంటుంది. విష్ణు నివాసానికి రైల్వే స్టేషన్ నుంచి బ్రిడ్జ్ కనెక్షన్ ఉంటుంది. ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి మార్నింగ్ 5కి ఇస్తున్నారు SSD టోకెన్స్. సో మీరు 3K క్యూ లైన్లోకి చేరుకోగలిగితే మీకు ఈజీగా దొరుకుతాయి. నా నుంచి ఒక స్మాల్ టిప్, మీరు ముందే ప్లాన్ చేసుకుంటే తిరుపతికి ఎర్లీ మార్నింగ్ 3 ఆ టైంలో వచ్చే ట్రైన్స్ చూస్ చేసుకోండి, ఎందుకంటే SSD టోకెన్స్ ఈజీగా దొరుకుతాయి. మీరు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రీచ్ అయ్యాక ప్లాట్ఫామ్ 1 సైడ్ వస్తే మీకు ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ ద్వారా మీరు విష్ణు నివాసానికి చేరుకోవచ్చు. ఇక్కడ ఎస్కలేటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. రైల్వే స్టేషన్ ఆపోజిట్ నుంచి మీకు తిరుమలకి బస్సెస్ కూడా ఉంటాయి. ఏసీ వచ్చేసి 110 రూపీస్, అలాగే నాన్ ఏసీ 90 రూపీస్ per person తీసుకుంటారు. ప్రజెంట్ టైం వచ్చేసి మార్నింగ్ 4 అవుతుంది. నేను వెళ్ళిన రోజు చాలా రష్ ఉండడం వల్ల మార్నింగ్ 5కే క్యూ లైన్ స్టార్ట్ చేశారు. SSD టోకెన్స్ 3 ప్లేసుల్లో ఇస్తున్నారు. రైల్వే స్టేషన్ ఆపోజిట్ విష్ణు నివాసం, అలాగే బస్ స్టాండ్ ఆపోజిట్ శ్రీనివాసం అండ్ అలిపిరి బస్ స్టాండ్ దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. తిరుమలలో వివిధ దర్శనాల గురించి చెప్తాను. స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపీస్, సర్వదర్శనం అంటే ఫ్రీ దర్శనం, దివ్య దర్శనం ప్రజెంట్ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వాళ్ళకి భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. అలాగే సీనియర్ సిటిజన్స్, అలాగే ఇన్ఫాంట్ దర్శనం
అంటే 1 ఇయర్ లోపు ఉన్న బేబీస్ విత్ పేరెంట్స్. అలాగే శ్రీవాణి ట్రస్ట్ అండ్ విఐపి బ్రేక్ దర్శనం ఉంటుంది. ఈ దర్శనాలన్నీ మీరు ముందుగానే ఆన్లైన్లో తిరుమల వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. ఫైనల్లీ 3 అవర్స్ లైన్లో వెయిట్ చేయగా నాకు ఎస్ఎస్డి టోకెన్స్ దొరికాయి. విష్ణు నివాసం గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రన్స్లో ఏపీ టూరిజం వారి టూర్ ప్యాకేజెస్ ఉంటాయి. లోకల్ టెంపుల్స్లో 6 టెంపుల్స్ కవర్ చేస్తారు, 250 రూపీస్. ఆ టెంపుల్స్ లిస్ట్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, చూడవచ్చు. అలాగే మీరు శ్రీకాళహస్తి విత్ లోకల్ టెంపుల్స్ 450 రూపీస్, అలాగే కాణిపాకం విత్ లోకల్ టెంపుల్స్ 550 రూపీస్ తీసుకుంటారు. విష్ణు నివాసంలో ఫ్రీ లాకర్స్ అలాగే వాష్రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇక్కడ ఫ్రెష్ అవ్వచ్చు. లాకర్స్ కోసం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాల్సి ఉంటుంది. నా ప్లాన్ ప్రకారం లాకర్స్ తీసుకుని లగేజ్ లాకర్లో పెట్టేసి లోకల్ టెంపుల్స్ విజిట్ చేయాలి. బట్ ఫుల్ రష్ ఉండడం వల్ల లాకర్స్కి 3 to 4 అవర్స్ పడుతుందన్నారు. అలాగే శ్రీనివాసం కాంప్లెక్స్ కూడా వెళ్ళాను, అక్కడ కూడా సేమ్ 3 to 4 అవర్స్ పడుతుందన్నారు. నా టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోయింది. సో ఇంక బయటకు వచ్చేసి అల్పిరి స్టెప్స్ దగ్గర స్టార్ట్ అయ్యాను. ఆటోకి 40 రూపీస్ తీసుకున్నారు, బట్ మీరు ఫ్యామిలీతో వెళ్తే 30 రూపీస్కి అడగండి. నెక్స్ట్ వీడియోలో అల్పిరి మెట్ల మార్గంలో ఉన్న చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను, మిస్ అవ్వకండి. అలాగే మీరందరూ తిరుమల కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఎన్నిసార్లు వచ్చారన్నది కామెంట్ చేయండి.